ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చలు జరిగాయి. డిగ్రీ కాలేజీలు, లైబ్రరీల అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలకమైన ప్రకటనలు చేశారు. విశాఖ డేటా సెంటర్ల నీటి వినియోగంపై అపోహలను పటాపంచలు చేశారు. మరోవైపు మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ జవాబిచ్చారు. 37 డిగ్రీ కాలేజీలకు 15 కోట్ల వ్యయంతో సొంత భవనాలు, మౌలిక వస్తువులు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సభ దృష్టికి తీసుకురాగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన నిధులు కేటాయించి శాస్కీ పథకం కింద అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని లోకేష్ హామీనిచ్చారు. మదిలేటి రెడ్డి, ఎద్దుల పాపం అనే వ్యక్తులు 10 ఎకరాల భూమి స్కూల్ కి డొనేట్ చేయడం జరిగింది అధ్యక్ష. 70-80 సంవత్సరాల క్రితము ఏదైతే బిల్డింగ్ కట్టారో అదే బిల్డింగ్ లో హై స్కూలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ పిల్లలు చదువుతున్నారు అధ్యక్ష. 1000 మంది చదువుతున్న ఈ ప్రెమిసెస్ లో అధ్యక్ష టాయిలెట్స్, లైబ్రరీ, స్టాఫ్ రూమ్స్ అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, బెంచ్లు, చైర్స్, స్పోర్ట్స్ కిట్స్, స్మార్ట్ బోర్డ్స్, టేబుల్స్ కూడా అవసరం ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ లోకేష్ గారికి ఒక చిన్న ప్రపోజల్ అధ్యక్ష, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయండి. కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, బెంచ్లు, చైర్లు, ఇవన్నీ ఫర్నిచర్ అంతా కూడా నా తరపు నుంచి P4 కింద ఎన్రోల్ అయిన వాళ్ళ తరపు నుంచి, మా జిల్లా మంత్రులు తరపు నుంచి మేము డొనేట్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యురాలు కోరినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. మేడం గారు కూడా హామీ ఇచ్చారు. కావాల్సిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, బెంచెస్ కానీ అది మేడం గారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లేదు అధ్యక్ష, మేడం గారు హామీ ఇచ్చారు కనుక చేయకపోతే కంటెంప్ట్ అవుతున్నారు. నేను అది మళ్ళీ ప్రివిలేజెస్ కి పంపిస్తాను అధ్యక్ష. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారు కనుక సో ఒక పక్కన నేను చేయాల్సింది తప్పనిసరిగా చేస్తే ఇంకో పక్కన గౌరవ శాసనసభ్యురాలు చేయాల్సింది మేడం గారి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తున్నా అధ్యక్ష. కడపలో శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయ భవనం స్థానంలో అన్ని వస్తువులతో నూతన లైబ్రరీ నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డి కోరారు. 9 నెలల్లో కడప గ్రంథాలయాన్ని పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. డిఎస్సి గానీ, ఎస్ఎస్సి గానీ, బ్యాంకింగ్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ గానీ అనేక వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఈ లైబ్రరీని వాళ్ళకి సరైన వసూలుతో ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 20 సంవత్సరాలుగా ఈ యొక్క గ్రంథాలయాన్ని అనేక సార్లు టెంకాయలు కొట్టారు, శంకుస్థాపన చేశారు కానీ అధ్యక్ష దీన్ని శిథిలావస్థకు తీసుకొచ్చినారు అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు, భవిష్యత్తు గురించి ఉన్నవాళ్ళు ఈ కడప నియోజకవర్గం నుంచి గెలిచింటే లైబ్రరీ యువతకు ఎంత అవసరం అనేది వాళ్ళకు అవగాహన ఉండేది అధ్యక్ష. అలాంటి వ్యక్తులు అక్కడి నుంచి కాబట్టి ఇది ఈ రోజు శిథిలావస్థకు చేరుకుంది అధ్యక్ష. గౌరవ సభ్యురాలకు నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. 9 నెలల్లో కడప గ్రంథాలయ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మేడం గారి చేతుల మీదుగా ఆ గ్రంథాలయాలు కూడా ఆ కడప ప్రజలకి అంకితం చేస్తామని సభాముఖంగా సభ్యురాలు తెలియజేస్తున్నది అధ్యక్ష. విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల కోసం కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని, దీనివల్ల తాగునీటిపై ఎలాంటి ప్రభావం ఉండదని లోకేష్ స్పష్టం చేశారు. గూగుల్ రాకతో విశాఖ ఏ పట్టణంగా మారబోతుందన్నారు. మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 గిగావాట్స్ కెపాసిటీకి వస్తే సుమారుగా 3 టీఎంసీ బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ ఆఫ్ టుడే అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా ఎమర్జ్ అవుతున్నాయి. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు. ఎనర్జీ అవసరాలు కూడా తగ్గించే టెక్నాలజీ రోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. మరోవైపు అసెంబ్లీలో పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లును మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన చట్ట సవరణ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ విధానంతో పట్టణాభివృద్ధి వేగవంతం కావడంతో పాటు నాయకులపై రాజకీయ ప్రభావం తగ్గుతుందని మంత్రి నారాయణ వివరించారు. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయనే దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా, డైరెక్ట్ చైర్పర్సన్ అయినా
అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని, అదేవిధంగా మేయర్ కానీ చైర్పర్సన్ కానీ ఎలక్షన్ కౌన్సిలర్స్ అదేవిధంగా కార్పొరేటర్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదనేది మెయిన్ అధ్యక్ష. అదేవిధంగా డెసిషన్స్ తీసుకోవటంలో ఫాస్ట్గా తీసుకోవటానికి ఉంటుంది, సిటీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడంలో డిలే ఉండదనేది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆధ్వర్యంలో కలెక్టర్లతో కీలక సమీక్ష జరిగింది. పంచాయతీల ఎలక్టోరల్ రూల్స్ అన్ని ఇప్పటికే సిద్ధమయ్యాయని, షెడ్యూల్కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది.